స్వయంలో ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే అంటే ప్రాజెక్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళ కోర్స్ వర్క్ కూడా చేస్తున్నారు. మరి అది కూడా మంచి పరిణామమే కదా. సో డెఫినెట్గా చాలా అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయి. ఇది సెమిస్టర్ వైజ్ ఉంటాయండి యాక్చువల్గా. ఇప్పుడు 2026-27కి జూలై డిసెంబర్ సెమిస్టర్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు డెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అది సెట్ 1 సెట్ 2 కదా 2 ఉంటాయండి. కోర్స్ 4 వీక్స్ ఉంటాయి, 12 వీక్స్ ఉంటాయి, అలా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, 8 వీక్స్ కూడా ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని కోర్సు యొక్క స్పాన్ బట్టి డెడ్ లైన్ మారిపోతుంది. కాబట్టి ఇది జూలై 20వ తారీఖు వరకు కూడా ఒక డెడ్ లైన్ ఉంది సెట్ 1కి. సెట్ 2కి వచ్చేటప్పటికి ఆగస్టు 17 డెడ్ లైన్. సో ఎవరైతే పిల్లలు ఈ వీడియో వింటున్నారో దయచేసి ఆ డెడ్ లైన్ లోపు మీ సెమిస్టర్తో పాటు ప్యారలల్గా మీ యొక్క యూనివర్సిటీని రిక్వెస్ట్ చేసి, సార్ మేము ఆల్రెడీ కొంచెం స్వయంలో ఈ కోర్సెస్ బాగున్నాయి, మేము రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటున్నాం, దయచేసి ఈ క్రెడిట్స్ని మీ కోర్సులోకి తీసుకోండి అని చెప్పేసి మీరు కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ యొక్క క్రెడిట్స్ని ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే సిబిఐటీలో ఉన్నాయండి. నేను చూశాను, మా దగ్గర కొంతమంది పిల్లలు వచ్చారు, యుఎస్విలో ఉన్నాయి, ఈ ఎంసెట్ కాలేజీలో కొంతమంది చేస్తున్నారు. ఇది 40% వరకు చేసే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది 10% చేస్తున్నారు, 20% చేస్తున్నారు. మరింత ఎక్కువగా ఈ యొక్క లో క్వాలిటీ ఉన్నటువంటి కాలేజీల్లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయలేరు, ఫీజు తక్కువగా ఉన్నటువంటి కాలేజీల్లో తక్కువ ఫీజుతో హైయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఫీజు రియంబర్స్మెంట్ ₹1,00,000 ఇస్తున్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి హై క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్కి మీరు యాక్సెస్ ఇచ్చినట్లయితే మేము ఎగ్జామినేషన్ సిస్టంలో స్ట్రిక్ట్గా పెట్టండి. జనరల్గా ప్రాక్టర్ టెస్ట్లో కాపీ కొట్టే అవకాశం ఉండదు, దాన్ని అవసరమైతే ఇంకా కొంచెం సిస్టమ్ స్ట్రిక్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అయితే మీ యూనివర్సిటీలో కూర్చోబెట్టి రాయించండి, మీ కాలేజీలో కూర్చోబెట్టి రాయించండి. అట్లా ఏదో ఒక సిస్టమ్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తూ ఎగ్జామినేషన్ అసెస్మెంట్ సిస్టమ్ని మీకు ఈ సిస్టంలో ఇది ఇన్బిల్ట్ చేయకపోతే మీరు ₹1,00,000 ఫీజు రియంబర్స్మెంట్తో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు ఇచ్చే పరిస్థితి లేదు, అంత ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేసే పరిస్థితి మీకు ఉండదు. ఇలా చేయడం వల్ల ఫ్యాకల్టీ ఉద్యోగాలు పోతాయి కాబట్టి మేము ఎంకరేజ్ చేయమని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బట్ అది కొంతవరకు వాస్తవం అయినప్పటికీ కూడా మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేనప్పుడు మరి క్వాలిటీ లేని ఫ్యాకల్టీని రిక్రూట్ చేసి పిల్లల యొక్క లైఫ్ని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టడం కంటే కూడా మరి కొంత నష్టం జరిగినప్పటికీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ పర్స్పెక్టివ్లో మరి హై క్వాలిటీ ఉన్నటువంటి డిగ్రీస్ని కోర్సెస్ని మరి యాక్సెస్ ఇవ్వడం అనేది ఏదైతే ఉంటుందో మరి తప్పదండి. అంటే ఆ రకంగా కొంత బాధ కలుగుతుంది. ఒక ఫ్యాకల్టీ అడిగాడు నన్ను, సార్ మీరు ఇట్లాంటివి ప్రమోట్ చేస్తే మరి మా ఉద్యోగాలు ఇప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మరి ఎలా వెళ్ళాలని అడుగుతున్నారు. మేబీ అది ఇబ్బందేనండి, నేను అది కాదని అనలేను. బట్ ఇప్పుడు సిస్టమ్ మారుతుంది, కాలానికి అనుగుణంగా మనం కూడా మారుతూ వెళ్ళాలి. మళ్ళీ మీరు కొత్త నేర్చుకోవడమే, మళ్ళీ వాళ్ళ అప్డేట్ అవ్వడమే. ఇన్ఫాక్ట్ NPTEL స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ కూడా చాలా బాగా పనికొస్తుంది. అంతే కదా, ఫ్యాకల్టీ కూడా కదా, ఫ్యాకల్టీ చాలా 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 బాగా పనికొస్తుంది. ఫ్యాకల్టీ కూడా చక్కగా లెక్చర్స్ అన్ని చూసి నోట్స్ రాసుకుని అగైన్ దే కెన్ టీచ్ ద కాన్సెప్ట్స్ ఇస్తుంది అనమాట.